సినిమా టికెట్ల ధరల పెంపు పైన ఏ ఫైల్ నా దగ్గరికి రాలేదంటున్నాడు. మరి ఎవడు పెంచింది? ఇప్పుడు నువ్వే సినిమాటోగ్రఫీ మంత్రివి. మరి సినిమా టికెట్ల ధరల ఫైల్ రానప్పుడు, సినిమా టికెట్లు పెంచినప్పుడు నువ్వు అప్పుడే మీడియా ముందుకు రావాల్సిండే కదా. ఎవడు పెంచింది? ఇది నాకు తెలియకుండా నా దగ్గరికి ఫైల్ రాకుండా ఎట్లా పెరిగినాయి అని. అంటే నీ ఉద్దేశం, నీ నీ ఆలోచన, నువ్వు అంటున్నది ఏంటి? రేవంత్ రెడ్డి ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూ పోయిండు, నాకు సంబంధమే లేదంటున్నావు. నేను అంటున్నది ఏంటంటే, ఇప్పుడు ఎందులో వచ్చింది వార్త? ఫస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనో లేకపోతే ఇంకో దగ్గర నుంచి ఈ వార్త రాలే. ఒక రోజు దిశ పేపర్లో ఈ వార్త వచ్చింది. ఫస్ట్ కొంత వాళ్ళు మీకు అనుకూలంగానే పేపర్ వ్యవహారం ఇదంతా కనబడుతున్నది, మీకు కొంత అనుకూలంగానే ఉన్నారు. వాళ్ళు ఎన్టీవీలో కథనం వచ్చింది, వాళ్ళు మీకు అనుకూలంగానే, వాళ్ళు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తారు. మరి గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న వాటిల్లోనే ఈ వార్తలు వచ్చినాయి కదా. అప్పుడు ఏమవుతుంది? ప్రజలకి అవును నిజమేనేమో అని ఇది దొరుకుతుంది. మరి ఆ రోజు ఎందుకు మీరు పాయింట్అవుట్ చేయలేదాన్ని? దాని తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వీళ్ళందరూ అందుకున్నారు. ఫస్ట్ ఈ వార్త వచ్చింది కాంగ్రెస్ అనుకూల మీడియాలోనే, కొంత ఈ వార్త వచ్చింది అంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్న మీడియాలోనే వచ్చింది. ఇప్పుడు మీకు ఇబ్బంది అయినప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీ వల్ల ఇబ్బంది అయితే ఎవరికి చెప్పుకోవాలి? ఆ రోజు వాళ్ళు చెప్పుకున్నప్పుడు మీరెందుకు మాట్లాడలే? మరి 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 ఎవడు పెంచింది? దాని నిర్ణయం తీసుకున్నది ఎవడు? గవర్నమెంటే కదా ఇచ్చింది.